So good evening dear students of grade 10. Right now today in this session we are going to discuss about exercise 9.1 applications of trigonometry ninth sum. Okay, already 1 2 3 4 5, I mean first 5 sums from exercise 9.1 were already discussed and covered in our video classes. అంటే 1 2 3 4 5 క్వశ్చన్స్ అన్నవి మనకి మ్యాక్సిమం 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి అవి ఆల్రెడీ మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 9th క్వశ్చన్ నుంచి మనకి 8 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే 8 9 10 క్వశ్చన్స్ అనేవి మనకి 8 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందులో భాగంగా ఫస్ట్ 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎక్సర్సైజ్ 9.1 9th క్వశ్చన్. ఓకే, ఒకసారి మీరు కనుక స్టడీ చేస్తే 9th క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఎ టవర్ ఈస్ 30 degrees and angle of elevation of top of tower from foot of building is 60 degrees. If the tower height is 50 meters, find the height of building. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఒక బిల్డింగ్ ఉందన్నమాట. ఓకే, బిల్డింగ్ అలాగే టవర్ చూసుకోండి. ఏబి అన్నది టవర్ అన్నమాట, అలాగే సిడి అన్నది బిల్డింగ్ అనమాట. బీసీ అనేది ఒక లెవెల్ గ్రౌండ్, డిస్టెన్స్ బిట్వీన్ టూ బిల్డింగ్స్ అనమాట. బీసీ అంటే ఏంటండి, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బిల్డింగ్స్ని మనం బీసీ అనుకోవచ్చు. ఒక బిల్డింగ్ ఏమో టవర్, ఇంకోటి ఏమో మెయిన్ బిల్డింగ్ అనమాట. అయితే క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. బిల్డింగ్ యొక్క టాప్ అంటే ఏంటి, ఇగో ఇది బిల్డింగ్ అవునా. సిడి అంటే సిడి అనేది ఏంటి, మనకి బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ యొక్క టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డ్రా చేసేట. ఎక్కడి నుంచి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ టవర్ అంటే టవర్ యొక్క ఫుట్. అంటే ఇగో ఏబి అనేది టవర్, ఈ టవర్ యొక్క ఫుట్ అంటే ఏంటి, బి అనే పాయింట్ నుంచి బిల్డింగ్ యొక్క టాప్ అయినటువంటి డికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత డ్రా చేశాడు, 30 degrees ఇచ్చాడు అనమాట. అది ఒక కేసు. నెక్స్ట్ అలాగే ఆ యాంగిల్ ఎంత, 30 degrees అనమాట. నెక్స్ట్ సైమల్టేనియస్లీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్. ఈసారి టవర్ యొక్క టాప్ అంటే ఏంటి, ఇది ఏ అనే పాయింట్. ఏ అనేది టవర్ యొక్క టాప్ పాయింట్ అనమాట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్. టాప్ ఆఫ్ ఏ టవర్ అంటే ఇది ఎక్కడి నుంచి డ్రా చేసేట, ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే బిల్డింగ్ యొక్క ఫుట్ అంటే సి అనమాట. అంటే బిల్డింగ్ యొక్క ఫుట్ నుంచి టవర్ యొక్క టాప్కి, అలాగే టవర్ యొక్క ఫుట్ నుంచి బిల్డింగ్ యొక్క టాప్కి అంటే యాంగిల్స్ ఎంత ఇచ్చాడనమాట, దీన్ని 60 degrees ఇచ్చాడనమాట. అంటే ఇది ఇప్పుడు అర్థమైంది కదండి. అంటే టవర్ బిల్డింగ్ రెండు ఉన్నాయి. టవర్ యొక్క ఫుట్ నుంచి బిల్డింగ్ యొక్క టాప్కి, అలాగే బిల్డింగ్ యొక్క ఫుట్ నుంచి టవర్ యొక్క టాప్కి ఒకటి 30 degrees, ఇంకోటి 60 degrees ఇచ్చాడు. దాంతోపాటు టవర్ యొక్క హైట్ కూడా ఇచ్చాడు. అంటే అంత ఇది ఈ టవర్ అనమాట. ఏబి అనే టవరే కదా, అంటే ఇది ఎంత ఇచ్చాడు, 50 meters ఇచ్చాడు అనమాట. అయితే బిల్డింగ్ హైట్ ఎంత అంటే ఇది సిడి అనమాట. అది బిల్డింగ్ యొక్క హైట్ కట్టమంటున్నాడు. అది క్వశ్చన్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు వర్కింగ్ అబ్జర్వ్ చేయండి. సో డయాగ్రామ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇక్కడ డయాగ్రామ్లో ఏబి అంటే ఏంటో చూడండి. ఇక్కడ ఏం రాశాను, హైట్ ఆఫ్ ది టవర్ కరెక్టే కదా. ఏ నుంచి బికి హైట్ ఆఫ్ ది టవర్ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంతది, 50 meters. సరిపోయింది కదండి. నెక్స్ట్ సిడి అంటే ఏంటి, మనం కట్టబోయేది అనమాట. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ చూసుకోండి. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను, హెచ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ బీసీ అంటే ఏంటి, గ్రౌండ్ అనమాట. బీసీ అంటే ఏంటండి, మనకి గ్రౌండ్ పాయింట్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ బిల్డింగ్స్ అనమాట. అంటే దాన్ని ఏమనుకుంటున్నాను, డి అనుకోవచ్చు, అవునా కదా. అయితే ఇప్పుడు మనకి 2 triangles ఉన్నాయి. ఒకటి 30 degreesతో ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ ఏంటి, సిబిడి చూసుకోండి. సిబిడి ఇగో ఈ ట్రయాంగిల్ చూసుకుంటే 30 degrees. అలా కాకుండా బిసిఏ చూసుకుంటే 60 degrees. 2 triangles ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటాను, ట్రయాంగిల్ సిబిడి. సిబిడి అంటే ఏంటో చూసుకోండి, ఎక్కడెక్కడ ఉంది, సిబిడి అంటే ఇది చూసుకోండి. సిబిడి కనుక చూసుకుంటే ఇది కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇది తీసుకోకూడదు. ఎందుకంటే ఈ 60 degrees అనేది దీనికి అప్లై అవుతుంది. కానీ నేను తీసుకుంది ఈ ట్రయాంగిల్ కాబట్టి చూసుకోండి, సిబిడి కాబట్టి ఇదే తీసుకోవాలి. అంటే tan 30 = 30కి ఆపోజిట్ ఏమవుతుంది, ఇగోండి సిబిడిలో
30కి ఆపోజిట్ సిడిఏ కదా, ఇదిగోండి సిడి, ఇదిగోండి చూసుకోండి సిడి బై 30కి ఎడ్జిసెంట్, 30కి ఎడ్జిసెంట్ ఏంటి బీసీ, ఇదిగోండి సిడి బై బీసీ రాసేదా లేదా, సిడి బై బీసీ. అంటే tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు సిడి వాల్యూ, సిడి ప్లేస్లో మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకోవచ్చు కదా, అవునా కదా, హెచ్ అని రాశాను బై బీసీ, బీసీ అంటే డిస్టెన్స్ కాబట్టి డి అనమాట. సో ఫైనల్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ డి, డి ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్, √3h అవుతుంది అనమాట. సో ఫైనల్గా డి ఈక్వల్ టు √3h వచ్చింది. ఎంత వచ్చింది, డి ఈక్వల్ టు √3h వచ్చింది. ఇది ఈక్వేషన్ 1. ఎక్కడి నుంచి, సిబిడి అనే ట్రయాంగిల్ నుంచి. నెక్స్ట్ ఇంకోటి చెప్పాను, బిసిఏ, ఈసారి 60 degreesతో తీసుకోవాలన్నమాట. సో ట్రయాంగిల్ బీసీఏ, బీసీఏ నుంచి మళ్ళీ ఇక్కడ tan అప్లై చేయండి. tan 60 ఈక్వల్ టు, ఇదిగో tan 60 ఈక్వల్ టు 60కి ఆపోజిట్ అంటే ఏంటి ఏబి, ఇదిగోండి ఏబి బై 60కి ఎడ్జిసెంట్ అంటే బీసీ, అంటే బీసీ. tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు ఏబి, ఏబి ఆల్రెడీ ఎంత ఇచ్చాడు వాడు, 50 meters ఇచ్చాడు అనమాట. 50 బై బీసీ అంటే ఎంత, డి అనమాట, బీసీ ఎంత, డి అనమాట. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ డి ఎంత, √3d ఈక్వల్ టు 1 ఇంటూ 50, 50 అనమాట. మళ్ళీ దీని నుంచి డి కావాలి, అప్పుడు ఏమవుతుంది, ఈ √3dలో ఈ రూట్ అటువైపు వెళ్తే, √3 అటువైపు వెళ్తే 50/√3 అవుతుంది అనమాట, 50/√3. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 1లో ఏమో డి ఈక్వల్ టు √3h, ఇక్కడ ఈక్వేషన్ 2లో డి ఈక్వల్ టు 50/√3. అంటే ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా, అంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేయాలి. అంటే ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేయండి. అంటే ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ ఏంటి, √3h, ఇదిగోండి √3h ఈజ్ ఈక్వల్ టు, ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్ ఏంటి, 50/√3, 50/√3 రెండు ఈక్వల్ చేశాను. సో √3h/1 వేసుకుంటే క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే ఏంటి, √3h ఇంటూ √3. ఓకే, అలాగే హెచ్, మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50/√3. ఈ √3h ఉంచండి, అవునా కదా, ఈ √3hలో ఈ √3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, /3 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 50/√3 ఉంది, అవునా, ఇక్కడ ఆల్రెడీ 50/√3 ఉంది. మరి ఇక్కడ √3h దగ్గర ఈ √3 కూడా అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది. అంటే √3 ఇంటూ √3 అంటే 50/, రెండు √3లు వస్తాయి చూసుకోండి. √3h ఈజ్ ఈక్వల్ టు 50/√3. నాకు ఓన్లీ హెచ్ఏ కావాలి కాబట్టి ఈ రూట్ ఇటువైపు పంపించేస్తుంది ఈ √3ని. అంటే అప్పుడు ఏమవుతుంది, √3, ఇక్కడ ఆల్రెడీ ఇంకో √3 ఉంది, అంటే √3 ఇంటూ √3 డినామినేటర్లో వస్తుంది, న్యూమినేటర్లో ఏమో 50 ఉంటుంది అనమాట. కాబట్టి 50/√3 ఇంటూ √3 ఎంత, 3 అనమాట. కాబట్టి 50/3 చేస్తే రఫ్గా 16.6 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి హెచ్ వాల్యూ. అసలు హెచ్ అంటే ఏంటి, ఇప్పుడు హైట్ ఆఫ్ ది బిల్డింగ్. టవర్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఎంత, 50, నువ్వు కట్టావు. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత వచ్చింది, 16.6 meters రావడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 50/3 అనమాట. ఇది మనకి 8 marksలో అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ సెషన్లో మనం 10th క్వశ్చన్ ఏంటో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.